రేవాంష్కి ప్రీ బర్త్డే ఫోటోషూట్ అయితే చేస్తున్నామండి. సో దానికోసం మనం ఏమేమి థింగ్స్ని ప్యాక్ చేసుకుంటే ఫోటోషూట్కి ఈజీగా ఉంటుందనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐఎమ్ భవానీ, మామ్ ఆఫ్ రేవాంష్. మా ఛానల్లో మీకు బేబీ అండ్ మామ్ కేర్కి సంబంధించిన వీడియోస్, బేబీ ఫుడ్ రెసిపీస్ కానివ్వండి, బేబీ కేర్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ప్యాక్ చేసుకోవాల్సిన వస్తువులు వచ్చేసి ఒక 7 to 10 అవుట్ఫిట్స్ అయితే ప్యాక్ చేసేసుకోండి. అండ్ కొన్ని చిన్న డ్రాయర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. డైపర్స్ తీసుకోండి. అండ్ వెట్ వైప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి బాగా స్వెట్ అవుతుంది కాబట్టి తుడవడానికి చాలా యూజ్ అవుతాయి ఆ వెట్ వైప్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 నాప్కిన్స్ అయితే తీసుకోండి. రేవాన్స్కి అయితే కోల్డ్ ఉండిందండి అప్పుడు, సో అందుకే నాప్కిన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక 2 pairs ఆఫ్ సాక్సెస్ తీసుకున్నాను. ఇవైతే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, బట్ వీటి వల్ల పెద్ద యూజ్ ఏం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి బేబీస్కి ఇష్టమైన ఒక 2 టాయ్స్ తీసుకెళ్ళండి, సో దట్ వాళ్ళు బాగా ఎంగేజింగ్గా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 pair షూస్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక 2-3 pairs తీసుకున్నా పర్వాలేదు. అండ్ అవుట్ఫిట్స్ అయినా షూస్ అయినా ఏవైనా కూడా బేబీకి కంఫర్టబుల్గా ఉన్నాయి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫొటోస్ దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటేనే ఫొటోస్ అనేవి మనకు బాగా వస్తాయి కాబట్టి. ఇక్కడ 1 by 1 నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను బ్యాగ్లో. సో నేనైతే 1 day బిఫోరే ఈ ప్యాకింగ్ అనేది అంతా కంప్లీట్ చేసి పెట్టుకున్నానండి. సో మాకైతే ఎర్లీ మార్నింగ్ స్లాట్ అనేది ఇచ్చారు. సో నాకు మార్నింగ్ హడావిడి ఉండకూడదు కాబట్టి నేను ఒక 1 day బిఫోర్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ వీటితో పాటు ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, మనకు అక్కడ ఎవరు ఏం ప్రొవైడ్ చేయరు కాబట్టి. నేనైతే ఉప్మా చేసుకొని తీసుకెళ్ళానండి రేవాంష్ కోసం. సో ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. మేమైతే తొందరగా లేచాం, బట్ రేవాన్ష్ని అయితే అస్సలు తొందరగా లేపలేదండి. ఎందుకంటే వాడు హ్యాపీగా పడుకొని పీస్ఫుల్గా ఉంటేనే ఫొటోస్ అనేవి బాగా వస్తాయి. వాడు క్రాంకీగా ఉంటే మాత్రం అస్సలు బాగా రావు కాబట్టి వెళ్ళే ముందు ఒక 10-20 minutes ముందు వాడిని లేపి స్నానం చేయించి తీసుకెళ్ళాను. సో మేము బుక్ చేసుకున్న స్టూడియో నేమ్ వచ్చేసి ఓక్ స్టూడియో అండి. ఇది బిఎన్ రెడ్డిలో ఉంటుంది. మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి. అండ్ మేము వచ్చేసి అవుట్డోర్ షూటింగే బుక్ చేసుకున్నాము. గుర్రంగూడ దగ్గర ఉన్న సంజీవని పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్లో కంప్లీట్ చేసుకున్నాం షూటింగ్ అనేది. అండ్ ఇక్కడ పక్కనే రాగిజావ ఉండే, సో మేమైతే టిఫిన్ చేయకుండా వచ్చినాం కాబట్టి రాగిజావ తాగేసి రేవాన్ష్కి కూడా కొంచెం రాగిజావ అయితే తాగించి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఒకవేళ బేబీతో ఇలా ఫోటోషూట్ పెట్టించుకున్నప్పుడు మన పేరెంట్స్ ఇద్దరమే కాకుండా ఒక 2 members ఎక్స్ట్రా తీసుకెళ్తే బేబీతో అయితే చాలా బాగా ఎంగేజ్ అవ్వచ్చు. అంటే ఫోటోలు తీయించడానికి, నవ్విపియడానికి అయితే ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటేనే బాగుంటుందని నా ఎక్స్పీరియన్స్. ఈ అమ్మాయి వచ్చేసి మా కోడలు అనమాట. తనైతే చాలా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది మాకు. తన లేకపోయింటే మాత్రం ఈ ఫోటోషూట్ ఇంత బాగా అయ్యేది కాదు. అండ్ ఇక్కడ ఆ ఫోటో స్టూడియో వాళ్ళు వచ్చేసి అన్ని సెటప్స్ అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే నేను 1 by 1గా వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది అయితే చెప్తానండి. వాళ్ళు వచ్చేసి మేము బుక్ చేసుకుంది అవుట్డోర్ షూటింగ్ కాబట్టి థీమ్స్ ఉంటాయి కదండి, ఒక 7 to 8 థీమ్స్ అనమాట. ఆ థీమ్స్కి సంబంధించిన ప్రాపర్టీ మొత్తం వాళ్ళే తెచ్చేసుకున్నారు. కెమెరాస్, లైటింగ్స్ టోటల్గా వాళ్ళే తెచ్చుకున్నారు. మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేబీకి ఒక 7 to 10 అవుట్ఫిట్స్ అనమాట. అంటే మోడ్రన్ అవుట్ఫిట్స్ కొన్ని అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కొన్ని తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో కేక్ స్మాష్ కూడా ఉంటుంది కదండి, దానికోసం కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పార్క్లో చిన్న కుక్క పిల్లలు ఉండేనండి. ఆ కుక్క పిల్లల్ని చూస్తూ రేవాంష్ బాగా డిస్ట్రాక్ట్ అయిపోయిండు. అసలు ఫొటోస్కి కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. సో కొద్దిసేపు అయితే వాడిని వదిలేసినాం ఆ కుక్క పిల్లలతో ఆడుకుంటాడని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి ఈ 1 అనే నెంబర్తో ఒక షూట్ అయితే చేసిరనమాట. అది కూడా చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అనేవి నేను వీడియో ఎండ్లో యాడ్ చేస్తానండి ఎలా తీసారని. మీకైతే చాలా ఓపిక ఉండాలండి బేబీస్తో ఇలా ఫోటోషూట్ పెట్టించుకున్నప్పుడు మాత్రం. ఎందుకంటే మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళని నవ్వుపియడానికి, ఒక్క దగ్గరే ఉండి స్టిల్స్ ఇవ్వడానికి. అసలు రేవాంష్ అయితే ఒక్క దగ్గర ఉండలేదు. ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. చాలా కష్టపడాల్సి వచ్చింది మాకైతే వాడిని ఒక్క దగ్గర ఉంచి ఇలా ఫోటోలు తీయించడం కోసం అయితే. ఇలా షూట్ కంప్లీట్
కంప్లీట్ అవుతున్న మధ్యలోనే వాడికి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసినాం. ఇలా డ్రెస్సెస్ చేంజ్ చేస్తూనే వాడిని కొంచెం మూడ్ డిస్ట్రాక్ట్ చేయడానికి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేయించడం, వాడితో పాటు మేము కూడా ఎంజాయ్ చేయడం ఇట్లా చేస్తూనే ఉన్నామనమాట. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ అండి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇండోర్ అయితే ఒకలాగా, అవుట్డోర్ షూటింగ్ అయితే ఒకలాగా, ఒకవేళ రెండు కలిపితే ఒకలాగా ఇలా ఉన్నాయి. మేము ఓన్లీ అవుట్డోర్ షూటింగే ప్రిఫర్ చేసాం కాబట్టి మాకు ఒక ప్యాకేజ్ ఉండిందనమాట. ఒక 3 థీమ్స్ కంప్లీట్ అవ్వగానే రేవాంశ్ అయితే పడుకున్నాడండి. సో వాడు అలా పడుకొని ఉండడం కూడా మంచిదైందనమాట. మళ్ళీ ఎనర్జీ బ్యాక్ వచ్చింది వాడిది. వాడు పడుకున్న ఈ గ్యాప్ లోనే మేము కూడా టిఫిన్ అయితే చేసామన్నమాట. బయట నుంచి అక్కడ నియర్ బై ఏదో ఒక టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్స్ అయితే తెచ్చుకొని అందరం కంప్లీట్ చేసేసాం. వాడు కూడా పడుకొని లేచాకైతే చాలా బాగా సపోర్ట్ చేశాడండి. అండ్ మేము తీసుకున్న ప్యాకేజ్ అవుట్డోర్ కదండి. సో మాకైతే 8,000 అలా పడింది అనమాట ప్రైస్ అనేది. మాకైతే చాలా రీజనబుల్గా వర్తబుల్గా అనిపించింది. అండ్ వాళ్ళ సర్వీస్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా తీశారండి. ఆ ఫోటోగ్రాఫర్ పేరు వచ్చేసి సాయి అండి. తనైతే అసలు ఒక్క పిక్కి కూడా కొంచెం కూడా కాంప్రమైజ్ కావట్లేదు. పిక్స్ అన్ని బాగా వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నారు. బేబీని ఎంగేజ్ చేపిస్తూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు. అన్ని పర్ఫెక్ట్ పిక్సే తీస్తున్నారనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా ప్యాషనేట్గా అయితే చేస్తున్నారు వాళ్ళ ఫోటోగ్రఫీ. సో వాళ్ళ సర్వీస్ వచ్చేసి అయితే చాలా బాగుందండి. ఇవే కాకుండా ఈ ఫోటోషూట్ మొత్తంలో మనకు నచ్చిన పిక్ ఏదైనా ఉంటే ఆ పిక్ వాళ్ళకి షేర్ చేస్తే దాన్ని వాళ్ళు ఫోటో ఫ్రేమ్ లాగా అయితే మనకు చేయించి పంపిస్తారనమాట. 8,000 రూపీస్కి 40 ఎడిటెడ్ పిక్స్ ఇచ్చారండి మాకైతే. అండ్ కొన్ని అయితే సాఫ్ట్ కాపీస్ కూడా ఇచ్చేసారు, షేర్ చేశారు. అండ్ ఒక ఫ్రేమ్ అండ్ ఇంత పర్ఫెక్ట్ పిక్స్ తీయడం అయితే నేను ఎవరిని చూడలేదు. చాలా బాగా అనిపించింది నాకు పిక్స్. అండ్ లాస్ట్లో కేక్ స్మాష్ తర్వాత ఇలా హాట్ వాటర్తో బాత్ చేయించారు. ఈ పిక్స్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ ఇక్కడ వారికి వెనుక నుంచి నేను మా హస్బెండ్ ఇద్దరం వాటర్ అయితే పోస్తున్నాము. సో దట్ పిక్స్ కోసం బాగా వస్తాయని చెప్పేసి. ఈ పిక్స్కి అయితే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే వాటర్ కరెక్ట్గా ఒకటేసారి పోయడం, ఆ పిక్స్ క్లిక్ చేయడం ఇలా ర్యాండమ్గా అయితే ఒకటేసారి కుదరలేదు. చాలా క్లిక్స్ తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్కి వచ్చేసేసరికి వీడు కూడా అంత బాగా కొంచెం కోఆపరేట్ చేయలేదు. కొంచెం క్రాంకీ అయిపోయినాడు. అప్పటికి నాకు తెలిసి ఒక 3 to 4 hours కంటే ఎక్కువనే అయిపోయింది. మేము 8 o'clockకి పార్క్కి ఎంట్రీ అయితే మేము ఎగ్జిట్ అయ్యే వరకు 2 o'clock అయిందనమాట. ఎక్స్ట్రా టైం తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఏం అడగలేదండి. వాళ్ళ సర్వీస్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాను, చూడండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను అండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.